శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. అందరికీ నమస్కారం అండి. రోజు వృషభ రాశి గురించి, వృషభ రాశి వారి గుణగణాలు, లావాదేవీలు, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, విద్య, ప్రేమ, వీటన్నిటిలోనూ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందన్నది తెలుసుకోబోయే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి మీ పూర్తి సపోర్ట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ రాశి ఫలాలు మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుంచి వృషభ రాశి వారి జాతకం 100% ఇలానే జరగబోతుంది. వీరు ఏ పని చేసినా అందులో లాభాలు అనేవి ఎక్కువగా చూస్తారు. అసలు రేపటి నుంచి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో ఏళ్ళు అదృష్టాన్ని అందిపుచ్చుకుంటారో అనే విషయాలు ఒక్కసారి ఈ వీడియోలో చూసి మనం తెలుసుకుందాం. ఇక వృషభ రాశి వాళ్లకు రేపటి నుంచి ఎలా ఉంటుందన్నది చూద్దాం. వృషభ రాశి వారు చాలా కష్టపడే గుణం కలిగి ఉంటారు. ఎద్దు ఎంతైతే కష్టపడుతుందో వీరు కూడా అంతలాగా కష్టపడతారు. వీరికి ఎవరైనా ఏదైనా బాధ్యత అప్పజెప్పితే అది పూర్తి చేసే అంతవరకు నిద్రపోరు. ఆ పనిలో విజయం సాధించాలనే చూస్తారు. అలాగే వీరు ఎక్కువగా విజయాలే సాధిస్తూ ఉంటారు. ఎవరైనా వీరిని నమ్మితే ఆ నమ్మకాన్ని అస్సలు పోగొట్టుకోరు. ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ వృషభ రాశి వారిలో ఉంటాయి. ఇలాంటి మంచి మంచి క్వాలిటీస్ అన్నీ కూడా వీరిలో ఉండడం వల్లనే ఈ రోజు ఇంత విజయాలు సాధించగలుగుతున్నారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఇది మంచి సమయం. ఆర్థికంగా డబ్బు విషయంలో కూడా వీరికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థికంగా డబ్బు అనేది కూడా బాగా సంపాదించగలుగుతారు. అందరితోనూ మంచి స్నేహతత్వం కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరితోనూ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. ఎవరు వీరి జీవితంలో అయితే శత్రువులైతే కనిపించడం లేదు, మిత్రులే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా వీరికి బాగానే ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఈ వృషభ రాశి వారి మీద ఉండడం వల్ల అధికంగా డబ్బు సంపాదిస్తారు. వీరికి డబ్బు లోటు అనేది కనిపించడం లేదు. వివాహాలు జరగటం లేదని బాధపడే వారికి ఇది మంచి సమయం. ఎంతో సమయం నుంచి సంతానం కలగటం లేదని బాధపడే వారికి సంతానం కూడా కలగబోతుంది. ఎవరితోనైనా శత్రుత్వం ఉంటే అది కూడా దూరం అయిపోతుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అదృష్టం అనేది ఈ వృషభ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడూ కూడా వృషభ రాశి జాతకులు ఎక్కువగా కష్టపడతారు. కష్టపడినందువల్లే రేపటి నుంచి వీళ్ళ జాతకం మారబోతుంది. మీ కష్టాన్ని నమ్ముకుంటారు కాబట్టి రేపటి నుంచి మీరు ఏ పని చేసినా అందులో విజయాలే లభిస్తాయి. కాబట్టి రేపటి నుంచి వచ్చే అదృష్టాన్ని వదులుకోకండి. వచ్చే అదృష్టాన్ని అందిపుచ్చుకోండి. ఓకేనండి, చూశారు కదా రేపటి నుంచి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి, అసలు వీరి జాతకం ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్నారు కదా. కష్టపడే గుణం కలిగి ఉన్న వారికి నేను చెప్పినవన్నీ కూడా 100% జరిగి తీరుతాయి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో విలువైంది. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మన శ్రీ శ్రీనివాస ఛానల్ని ఆదరించండి. అందరికీ ధన్యవాదాలండి. నమో వెంకటేశాయ నమః.